నా పేరు ఎల్ గిరిధర్రావు. నేను కావల నుంచి. మారితే బాగుంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు యూత్ ఉన్నారు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, ప్లస్ రైతులకి ప్రాజెక్టులు కానీ వాటర్ సోర్సెస్ లేదు, తర్వాత రైతులకి గిట్టుబాటు ధరలు కూడా లేవు. మెయిన్ ఏంటంటే ప్రాజెక్టులు, ఎంప్లాయ్మెంటు, తర్వాత ఏదైనా కంపెనీసు, ఇవి ముఖ్యం. మన ఏపీకి చాలా అవసరం అనమాట. అవి ఉంటేనే బాగుంటుంది. ఈ ఉచిత పథకాలు అనేవి వీటి వల్ల ఉపయోగమే లేదు. ఎందువల్లంటే ఎంప్లాయ్మెంట్ కానీ ఉంటే నీకు ఆల్రెడీగా ఫ్యామిలీస్ అన్నీ డెవలప్ అయిపోతాయి. ఒక ఫ్యామిలీలో ఒకరు ఎంప్లాయ్మెంట్ చేస్తే 50,000 60,000 మినిమం శాలరీ వస్తుంది. నువ్వు ఉచిత పథకం కింద 10,000 ఇచ్చారనుకోండి, 10,000 కూడా ఏం కాదు కదా. 1 year 10,000 అంటే ఏదో బెగ్గర్కి ఇచ్చినట్టే కదా. వాటి వల్ల ఉపయోగమే లేదనమాట. అదనమాట మెయిన్. పెమ్మసాని చంద్రశేఖర్ నా అభిప్రాయం ఏంటంటే, యూత్ బాగా చదువుకున్నాడు, తర్వాత బాగా అన్ని విషయాలు తెలుసు, జనానికి ఏదో చేయాలని ఒక తపనతోటి వచ్చాడు అతను నిస్వార్థంగా. కావున ఏంటంటే అతను కానీ గెలిపించుకుంటే ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి మ్యాక్సిమం విద్య, వైద్యము అనేది కంపల్సరీగా హెల్ప్ చేస్తాడు. అవసరమైతే సొంత నిధులతో కూడా హెల్ప్ చేస్తాడనమాట. గవర్నమెంట్ మారితే ముందర ఇమ్మీడియట్గా అమరావతిని డెవలప్మెంట్ చేయాలి, తర్వాత కంపెనీస్ని కూడా కొన్ని అట్రాక్ట్ చేయాలి. చేస్తే నిదానంగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 20 years బ్యాక్ అయిపోయింది ఇది మొత్తం రాజధాని లేక. దీని కూడా మొత్తం హైదరాబాద్ డెవలప్ అయ్యింది, ఆంధ్రప్రదేశ్ ఏమీ లేకుండా పోయిందనమాట. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ లిక్కరు, ఈ గంజాయి అనేది విపరీతంగా అయిపోయింది. లిక్కర్ కూడా ఏంటంటే యాక్చువల్గా ఒరిజినల్ లిక్కర్ కాదు, ఇది అంతా స్పిరిట్, ఇవి కల్తీ చేసేసి సామాన్య మానవుడు ఏంటంటే వాడికి అందుబాటులో లేదు. ఇంతకుముందు 100 రూపాయల లోపు ఉండేది క్వార్టర్ బాటిల్, ఇవాళ 250. అయినా నాణ్యమైన మద్యం కాదు. దీనివల్ల పేదలు ఏంటంటే తాగి చాలామంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అది కూడా ఏంటంటే ఇప్పుడు అంతా డిజిటల్ పెట్టకుండా కరెన్సీ మామూలుగా అన్నింటిలో డిజిటల్ పెట్టాడు. ఈ మద్యం అనేది ఏంటంటే మనీ ఫ్లోయింగ్ చేస్తున్నాడు అనమాట. గవర్నమెంట్ ఏంటంటే మొత్తం అంతా మనీ తీసుకొని ఇట్లా ఎలక్షన్స్కి వాటికి యూజ్ చేసుకునే తిట్టాడు.